నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. గర్భధారణ 9 నెలల పైబడిన సమయంలో స్త్రీలు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కడుపులో ఎదుగుతున్న బిడ్డ కోసం ఎన్నడూ లేని విధంగా కేర్ తీసుకుంటారు కుటుంబ సభ్యులంతా. కానీ ఒక్కోసారి చిన్న చితక ఆరోగ్య సమస్యలు గర్భిణీలను వదిలిపెట్టవు. సాధారణ జలుబు, సైనసైటిస్, ఫ్లూ, జ్వరం, గొంతుకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ గర్భిణీలను 9 నెలల వ్యవధిలో ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే చికిత్స కంటే నివారణ మేలు. అదే దృక్పథంతో ఈనాటి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అత్యంత సులువుగా ఇంటిల్లిపాదిని చుట్టి పెట్టగలదు కామన్ కోల్డ్ లేదా సాధారణ జలుబు. ప్రెగ్నెన్సీ ఒక ప్రత్యేకమైన ఆరోగ్య స్థితి. ఈ కండిషన్లో రక్షణ వ్యవస్థ బలహీనపడినందువల్ల సాధారణ జలుబు లాంటి వైరస్ గర్భిణీలను మరింత సులువుగా చుట్టుముడుతుంది. మరి ఈ సమయంలో వేధించే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ముక్కు దిబ్బడ, జ్వరం ఉంటే ఉపశమనం కోసం ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం. పది రోగాల సమానం జలుబు. ఒక్కసారి పట్టుకుంటే వారం రోజుల పాటు ఇబ్బంది పెడుతుంది. కామన్ కోల్డ్గా చెప్పుకునే సాధారణ జలుబుకి ఒక కాలమంటూ లేదు. ఎప్పుడైనా ఎవరికైనా ఇట్టే వచ్చేస్తుంది. జలుబుకారక వైరస్ ఒకరి నుంచి ఒకరికి అత్యంత సులువుగా, వేగంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా గర్భంతో ఉన్నవారికి సాధారణ జలుబు మరింత త్వరగా వచ్చే అవకాశముంది. ఈ ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి ఇమ్యూనిటీ తగ్గుతుంది. అంటే ఇమ్యూనిటీ తగ్గడానికి కారణాలు ఇది మీకు ఎక్కువ ఇండియాలో పర్టికులర్గా ఆడవాళ్ళలో ఈ గ్రాస్ ఎనీమియా ఉంటుంది. హిమోగ్లోబిన్ మామూలుగా 12 నుంచి 13 గ్రామ్స్ ఉండాలి. వీళ్ళలో 9 గ్రామ్స్, 8 గ్రామ్స్, పర్టికులర్గా విలేజ్లో చాలామంది చూస్తూ ఉంటాం. ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ అవటం వల్ల ఆర్బీసీ కౌంట్ తగ్గుతుంది, తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గుతుంది. వీటి వల్ల ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ తగ్గుతాయి. వీళ్ళలో డైట్ వల్ల కానీ, వీటి వల్ల తక్కువ తీసుకోవటం వల్ల కానీ ఈ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ తగ్గటం వల్ల ఎనీ ఇన్ఫెక్షన్, పర్టికులర్గా వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఈ కోల్డ్ ఎందువల్ల వస్తుంటే ఎడినో వైరసెస్, రైనో వైరసెస్ అని ఉంటాయి. ఇవి త్వరగా రావడానికి ఆస్కారం ఉంటుంది. వచ్చినా కూడా ఒక్కోసారి సివియర్గా, మామూలుగా మిగతా వాళ్ళలో రెసిస్టెన్స్ బాగున్న వాళ్ళలో చాలా తక్కువ మోతాదులు వస్తే వీళ్ళలో ఏమవుతుందంటే ఆ సివియారిటీ పెరుగుతుంది. దీనివల్ల అవసరమైనప్పుడు మెడికేషన్ తీసుకోవాల్సి వస్తుంది. గర్భం దాల్చిన స్త్రీలు పలు శారీరక మార్పుల నడుమ సతమతం అవుతూ ఉంటే మధ్యలో జలుబు చేస్తే ఇక ఆ ఇబ్బంది మాటల్లో చెప్పలేం. ఒళ్ళు నొప్పులు, ముక్కు దిబ్బడ, తుమ్ములు, దగ్గు ఈ లక్షణాలతో నెమ్మదిగా మొదలై రెండో రోజుకి ఇవన్నీ మరింత తీవ్రం కావచ్చు. జలుబు ఒక్కసారి పట్టుకుందంటే కనీసం వారం రోజుల పాటు సతాయిస్తుంది. మొదలైన 2-3 రోజులకి తేలికపాటి జ్వరం కూడా రావచ్చు. ఈ లక్షణాలన్నిటి నుంచి ఉపశమనం కోసం గర్భిణీలు తమకి తోచిన మందులు వేసుకోవచ్చా? యాక్చువల్లీ చాలా మంది ఏం చేస్తారు, కొంచెం జలుబు చేయని తలనొప్పి రాంగ్లోనే వెళ్ళేసి మెడికల్ షాప్లోకి వెళ్ళి ఏదో టాబ్లెట్ అడుగుతారు. ఆ ఇచ్చేవాడు క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ అవునో కాదు తెలియదు. రెండోది, ఎటువంటి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ అంటే గర్భం ధరించిన స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇది ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్ తెలియదు. సేఫ్టీ ఆఫ్ ది డ్రగ్ గురించి మెడికల్ షాపులో వాళ్ళకి, అన్క్వాలిఫైడ్ ఫార్మసిస్టులకి అసలు తెలియదు. అందువల్ల ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలా. ప్రెగ్నెన్సీ వాళ్ళు అసలు తీసుకోకూడదు. ఈవెన్ నోస్ డ్రాప్స్ కానీ, చిన్న చిన్న టాబ్లెట్, తలనొప్పి మాత్రం కానీ ఏది వేసుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. సాధారణ జలుబు ఒకవేళ తగ్గకపోతే మందుల ద్వారా చికిత్స అవసరం పడవచ్చా అనే ప్రశ్న తలెత్తుతుంది. దానివల్ల గర్భస్థ శిశువు మీద ప్రభావం పడదా అనేది మరో ముఖ్యమైన సందేహం. ప్రెగ్నెన్సీ ఒక ప్రత్యేకమైన ఆరోగ్య స్థితి. ఇందులో తల్లి, శిశువు ఇద్దరినీ దృష్టిలో ఉంచుకుని వైద్యులు మందులు సిఫారసు చేస్తారు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నా, జ్వరం 100 డిగ్రీలకు మించి ఉంటే వైద్యుల సూచన మేరకు మందులు వాడుకోవాలని గుర్తుంచుకోండి. ఆ కామన్ కోల్డ్ ఎక్కువ అవటం వల్ల ఏమవుతుందంటే దానివల్ల వేరే ఇంకా వైరస్, సెకండరీ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి బిగినింగ్లోనే చిన్న మెడిసిన్స్, ఇప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్స్ వాడుకోవచ్చు. హై ఫీవర్ వాడితే వస్తే కొన్ని యాంటీబయాటిక్స్ ఫస్ట్ ట్రైమెస్టర్ అయినా, సెకండ్ ట్రైమెస్టర్ అయినా, ఎందుకంటే న్యూ బోర్న్ బేబీస్లో కూడా ఇదే యాంటీబయాటిక్స్ ఇస్తాం. డెవలప్మెంట్లో కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల లేదు, ఎందుకంటే ఈ యాంటీబయాటిక్స్ అన్ని చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసి ప్రెగ్నెన్సీలో కూడా ఇవ్వదగ్గ యాంటీబయాటిక్స్ కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా సరే సివియారిటీ మనం భరించలేని ఉంటే ప్రెగ్నెన్సీలో ఈ మెడికేషన్స్ సేఫ్గా తీసుకోవచ్చు. ఎంత హై ఫీవర్ ఉన్నా కూడా మన మెడిసిన్స్ ఏమీ వేసుకోకూడదు అన్నది అపనమ్మకం. ఎందుకంటే దానివల్ల వేరే పరిణామాలు వస్తాయి బేబీకి. అందువల్ల అవి అవాయిడ్ చేయడానికి తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. హై ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. ఫుడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది హై ఫీవర్ ఉన్నప్పుడు.
అన్ని తినడానికి ఉండదు. ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవాలా. సాధారణ జలుబు గర్భిణీల దరిచేరకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. ఒకవేళ వచ్చినా కూడా ఆదిలో ఉండగానే జలుబు నుంచి ఉపశమనం కోసం కొన్ని ఉపశమన మార్గాలెంచుకోవచ్చు. జలుబు సంకేతాలను గమనించుకోగానే కొన్ని జాగ్రత్తలు మొదలుపెట్టాలి. అవి అవసరం అనిపిస్తే విశ్రాంతి తీసుకోవచ్చు. కాని చురుగ్గా తిరగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం త్వరగా లభిస్తుంది. జలుబు చేస్తే నోరు సహించదు కానీ కడుపు ఖాళీగా ఉంచడం గర్భిణీలకి మంచిది కాదు. శిశువు ఆరోగ్యాన్ని తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తగు ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. జనరలీ కోల్డ్ ఆల్రెడీ వచ్చి కొంచెం సిక్ ఫీలింగ్ ఉన్నా కానీ మనము తప్పకుండా ఫ్లూయిడ్స్ అండ్ ఫుడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టేస్ట్గా యాపటైట్ లేదు అని అనుకుంటే మీరు ఏమైనా ఫుల్ లిక్విడ్స్ లాంటివి తీసుకోవచ్చు, వార్మ్ లిక్విడ్స్, ఓట్స్ పారేజ్ లాంటివి తీసుకోవచ్చు. లేదు అంటే సూప్స్ లాంటివి తీసుకోవచ్చు, బార్లీ వాటర్ లాంటివి, లేకుంటే రాగి జావ లాంటివి. లేదు అంటే సాఫ్ట్ డయట్ కొంచెం తీసుకొని హై ప్రోటీన్ తీసుకోండి. లేకుంటే నాన్ వెజ్ సూప్స్, చికెన్ సూప్ కానీ, లేకుంటే వెజిటబుల్ అండ్ ఎగ్ కలుపుకొని సూప్, ఎగ్ ఆమ్లెట్ లాగా, బ్రెడ్ అండ్ ఆమ్లెట్ లాగా, ఎలాంటివైనా మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. వైటమిన్ సి అనేది ఇంపార్టెంట్ అండి. కోల్డ్ వచ్చినప్పుడు వైటమిన్ సి తీసుకుంటే మనకు ఇమ్యూనిటీని పెంచి లేకుంటే శక్తిని పెంచే అవకాశం ఉంటుంది అనేది దెర్ ఆర్ నంబర్ ఆఫ్ స్టడీస్. సో వైటమిన్ సి ఫుడ్స్ అయినా తీసుకోవచ్చు. సో అలాంటిది మీరు ఆరెంజ్ జ్యూస్ లాంటివి తీసుకుంటే కూడా కొంచెం టేస్ట్ మళ్ళీ యాపటైట్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీలో ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కోసం గుర్తుపెట్టుకోవలసిన అంశాలు: ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం కోసం తల ఎత్తుగా ఉండేలా పడుకోవాలి. సెలైన్ నాసల్ చుక్కలు వైద్యుల సూచన మేరకు వాడుకోవాలి. జ్వరం కనీస మోతాదుకు మించి ఉంటే వైద్య సూచన మేరకు మందులు వాడుకోవాలి. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.